మనతో మాట్లాడులాగిన ఆశ కలిగి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గమనించండి, ఈ ఫ్యాన్ నాకు లేదండి, పక్కన మీ అందరికి ఫ్యాన్ ఉంది, నాకు సైడ్ కదా. ఇట్లాగే ఒక సంఘంలో 4 ఫ్యాన్లు బిగించారట, సేవకుడి దగ్గర బిగియలేదు. ఏంటంటే ఎవరు గిఫ్ట్ ఇస్తే వాళ్ళు కూర్చుండే దగ్గర బిగించుకోరు. సేవకుడి దగ్గర లేదంట. కొద్ది కాలానికి ఒక ఆమెకు ఆశ కలిగి, పాపం పాస్టర్ గారికి ఫ్యాన్ లేదని ఆమె కూడా తీసుకొచ్చి పాస్టర్ గారి దగ్గర బిగించి, బాగుంది కదా. ఇంతవరకు ప్రార్థన ప్రారంభం కాగానే ఫ్యాన్ వేయబోతుంటే వెయ్యి మాట్లాడినాడు. ఏందమ్మా అంటే, అట్లా వేస్తే నా పేరు కనపడదు తిరుగుతుంటే, ఎందుకంటే ఫ్యాన్ చూసుకోవడానికే కానీ వేయడానికి జనాలు వచ్చారు. ఫ్యాన్ లేకపోయినా దేవునికి స్తోత్రం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ లోకంలో పరిస్థితులన్నీ తారుమారిన రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తారు. వాళ్ళను చూడటానికి వెళ్ళిన వాళ్ళకు కూడా ఏం కనపడుతుంది? స్తుతి కనపల్లా. వారి ఇంటి మీద కప్పు లేదు. ఈ రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆమేన్. నాతో చెప్పండి అందరూ బిగ్గరగా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మళ్ళా చెప్పుకుందాం, ఈ మాట మనందరికి అవసరం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంకా చూడండి, ఎవరంటున్నారు ఈ మాట? అపోస్తుడైన పౌలు గారు. అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, అయ్యా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి. పౌలు గారు ఎంత మారిపోయాడో చూడండి. పౌలు గారు సిలువ వేశాడు. ఆయన వేసుకోవాలా, ఆయనలో ఉన్నటువంటి పనికిరాని వాటన్నిటిని ఏం చేశాడు? సిలువ వేశాడు. ఆమేన్. పౌలులో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని ఏం చేశాడు? సిలువ వేశాడు. అంతేగాని పౌలు వేసుకోలేదు సిలువ. కొన్ని చోట్ల చెక్కతో ఒక సిలువలాగా చేసి దాన్ని భుజం మీద వేసుకొని మోస్తా ఉంటారు. ఏ లాభం? ఆ సిలువాడు పెట్టిన తర్వాత మరలా యథాప్రకారం లోకంలో అది కాదండి. చూడండి, అపోస్తులైన పౌలు గారు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. ఏమి సిలువ వేశాడు? చూడండి, వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు సిలువ వేసినదేమిటి? అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచ్చిన సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు పౌలు హృదయములో అంతకు ముందు ఏమేం చేసేవాడంట? హత్య చేసేవాడు, బెదిరించేవాడు. చదువుమా, తనకు ప్రాణాధారం ఏంటంటది? ప్రజలను బెదిరించుటయు హత్య చేయు. పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు అతని హృదయంలో ఏ ఆలోచనలు ఉండేవి? బెదిరించడాలు. చెప్పండమ్మా, చూసారా? వీటిని ఆయన ఏం చేశాడు? సిలువ వేశాడు. సిలువ వేయాలంటే ఏం చేయాలి? ఏవైతే దేవునికి వ్యతిరేకమైనవి మనలో ఉన్నవో వాటిని మనము నోటి నిండా చెప్పండి, సిలువ వేయాలి. పౌలు గారు వీటిని సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత ఆయనను ఎవరన్నా
బెదిరిస్తే ప్రభువుకు అప్పగించాడు. ఆమేన్, ఆమేన్. నిన్ను నన్ను వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేసినప్పుడు మనం ప్రభు చేతికి వారిని అప్పగించాలి. చెప్పాలి, ఏం చేయాలి? అది పౌలు గారు చేస్తారు. అంతకుముందు ఏం చేసేవాడు? ఆయనే బెదిరించేవాడు, ఆయనే వాటిని ఏం చేశాడు? ఆయన సిలువ వేశాడు. ఈ రాత్రి దేవునికి వ్యతిరేకమైనది ఏమున్నా సరే నీలో ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత దాన్ని నువ్వేం చేయాలి? సిలువ వేయాలి. సిలువ వేస్తే ఇక అది అన్నడు నీలో కనబడకూడదు. ఆమేన్. ఇంకా చూడండి, అంతకు ముందు ఏం చేసేవాడట? అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించేవాడు. అంటే ప్రార్థన చేసేవారందరినీ, స్త్రీలను గాని పురుషులను గాని ఏం చేసేవాడు? బంధించి. ఇప్పుడు దాన్ని ఏం చేశాడు? సిలువ వేశాడు. ఆ ఆలోచన ఏం చేశాడు? సిలువ వేశాడు. సిలువ వేశాడు. ఇంకా చదవండి. బంధించుటయు చెరసాలలో వేయడం. చూసారా అమ్మా? మరణం వరకు. అయ్యా అక్కడ చివరి కూర్చో, ఆయన కింద వేసేసి చివరి కూర్చో. మరణం వరకు చెరసాలలో వేసి, అమ్మా చచ్చిపోయిందాక, మన భాషలో చెబుదాం, చనిపోయిందాక ఏం చేసేవాడు? ఇప్పుడు వాటిని ఏం చేశాడు ఆయన? చెప్పాలి, సిలువ వేశాడు. నువ్వెవరు నాన్న? హింసిస్తున్నావే అమ్మా. ఎవరు నాన్న? మాటలతో, క్రియలతో, నీ ఆలోచనలతో హింసిస్తున్నావేమో. నువ్వేం చేయాలి? దాన్ని నోటి నిండా చెప్పాలి. సిలువ వేయాలి. మాటలతో హింసించే వాళ్ళు కొంతమంది, క్రియలతో హింసించే వాళ్ళు కొంతమంది. అవునండి. ఓరక ఎవరినో ఏదో ఒకటి అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. మనకెందుకు అనుకోరు. అది అలాంటి ఆలోచన సైతాన్ ఆలోచన. ఆమేన్. ఎందుకు చెప్తున్నానంటే ప్రభువులో ఉండి ప్రార్థించే బిడ్డలను చూసి సైతాన్ మనకెందుకులే, వాళ్ళు ప్రభువుని వెంబడిస్తున్నారని ఊరుకుంటుందా? ఊరుకోదు. ఎలా చెడగొట్టాలి, ఎలా వారిని ప్రార్థనా క్రమం నుండి చెడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. అందుకనే నువ్వు ఎవరినైనా నీ ఆలోచనలతో, నీ మాటలతో హింసిస్తుంటే నువ్వేం చేయాలో తెలుసు. దాన్ని ఏం చేయాలి? ఆలోచనను సిలువ. ఇంకా చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 10-11 వచ్చిన. యెరూషలేములో నేను అలాగు చేసి ప్రధాన యాజకుల వలన అధికారమును పొంది పరిశుద్ధులను అనేకులను. ఎవరిని వేసాడన్న చెరసాల్లో? పరిశుద్ధులు. కొంతమంది సంఘంలో చాలా మంచిగుంటే వాళ్ళను కూడా ఏదో ఒకటి అంటారు ఒక్కొక్కరు. అవునా? అలా ఉండనివ్వరు. మంచిగున్నా వాళ్ళను కూడా. ఇప్పుడు ఎవరిని వేసాడని చెరసాల్లో? అసలు పరిశుద్ధులు ఎందుకే? ఒకవేళ అపరిశుద్ధులు వేసానని ఉంటే బాగుండే. అలా అనడా? ఏమన్నాడు? పరిశుద్ధులనే చెరసాల్లో. జాగ్రత్త. నీకంటే ఎవరైనా ప్రార్థన చేస్తుంటే నువ్వు ఓర్చుకోలేక వాళ్ళని ఏమైనా అన్నావా? దాన్ని రాత్రి నువ్వేం చేయాలి? సిలువ వేయాలి. నీకంటే పరిశుద్ధంగా ఎవరైనా బ్రతుకుతుంటే వాళ్ళను చూసి అసూయ పడ్డావా? దాన్ని నువ్వేం చేయాలి? సిలువ. అంతమంది కదా అమ్మా, ఒకళ్ళు మనకంటే బాగుంటే తట్టుకోలేని వాళ్ళు తెలుసా. ముఖ్యంగా మన ఊర్లో కాస్త ఎక్కువ. అది 60% ఉంది 100కు. అన్ని చోట్ల 50% ఉంటే మనకు 60% కొంచెం ఎక్కువ. ఎప్పుడు ఈ అసూయ, ఇతరులపై అలా అసూయ చెందడం అనేది సైతాను లక్షణం అని గుర్తుపెట్టుకోండి. దాన్ని ఏం చేయాలి? మనము
సిలువ వేయాలి. అలా సిలువ వేసినప్పుడు పౌలు వలె మనం కూడా చెప్పగలం, నేను క్రీస్తుతో కూడా చెప్పాలి. బైబిల్లో మనం ఏమేమి సిలువ వేయాలో కూడా చెప్పాడు దేవుడు. పౌలు గారు ఏమి సిలువ వేశాడో చెప్పాడు, మనం వేటిని సిలువ వేయాలో కూడా చెప్పాడు. చూడండి, వాక్యానుసారంగా ధ్యానం చేసుకుందాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21వ వచనం వరకు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు. ఈ మొత్తం ఎన్నున్నాయో తెలుసా? 21 ఉన్నాయి. ఎన్నున్నాయి? వీటిని మనం ఏం చేయాలి? రావట్లే నోట్లు ఒక్కటన్నా వేస్తామా? సిలువ జోబులు వేసుకుంటాం, ఇంట్లో వేసుకుంటాం, సిలువ మాత్రము. మొత్తం ఎన్నున్నాయని అక్కడ 21 చెప్పాడు. వీటన్నిటిని మనము ఏం చేయాలమ్మా చెప్పండి? సిలువ. వాటిల్లో చూడండి, ఒక్కటి కూడా పనికొచ్చేది, అన్ని పనికిరాలి. వాటిని మనం సిలువ వేయాలి. విన్నావు కదా ఈ రాత్రి? మరలా ఒక్కొక్కటి చదవమ్మా. శరీర కార్యాలు ఒక్కొక్కటి చదవండి. జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన. కొంచెం కొంతమంది ఇది ఉంటుంది లాస్ట్, ఏంటది? అల్లరితో కూడిన. అవి కూడా ఉండకూడదు. నీ నోట ప్రభు పాట రావాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. మన నోట ప్రభు మాట రావాలి, కానీ అల్లరితో కూడిన ఆట పాటలు తెలుసా? ఇంటికి వెళితే మా తలుపులు చేసుకుంటూ పెద్దగా టీవీ పెట్టుకుంటూ పాట వస్తుంది, డ్యాన్సులు వేస్తా ఉన్నారు. ఇంట్లో ఏం చేస్తున్నారు? నా ఇల్లు ఎలా ఉండాలో తెలుసా? 118వ కీర్తన చూడండి. 15 చరణములాగా ఉండాలి. మన గుడారాలలో రక్షణ సునాద గీతములు. నీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి చక్కగా దేవుని పాట వినపడుతుంటే నేను అక్కడ ఆగిపోదామనిపిస్తుంది. ఆమె దేవుని దూతలు వచ్చారనుకో, ఆ పాట వినపడుతుంటే ఎంత ఆనందిస్తారు. నీ ఇంటి వద్దకు ఎవరు వచ్చినా సరే రక్షణ సునాద గీతాలు చెప్పడమా? వినబడుతున్నాయా? చాలా మంది ఇళ్లలో ఉండవు. పనికి మాలిన పాటలు, పనికి మాలిన మాటలు. ఈ రాత్రి మనం ఏం చేయాలో తెలుసా? వీటిని సిలువ. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల చూసారమ్మా, దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చు. మొత్తం ఎన్నో తెలుసా అమ్మా? 13.
సరే, దురాలోచనలు ఎక్కడి నుండి వస్తాయి? మళ్ళీ మనకు డౌట్ వస్తుంది. దేవుడే చెప్పాడు, లోపల నుండి అనగా చెప్పండి మనుషుల. మనము డౌట్ పడతామని ప్రభు చాలా చక్కగా చెప్పాడు. లోపల నుండి అనగా మనుషుల దురాలోచన. కొందరికి ఉదయం లేయగానే అవే స్టార్ట్, లేవగానే దురాలోచనలు. మేము గుత్తి దగ్గర, అనంతపురం జిల్లా గుత్తి దగ్గర కొత్తపల్లి తొరకపల్లి ఉంది ఒక ఊరు. ప్రార్థన పెట్టాం. రాత్రి చక్కగా ప్రార్థన జరిగింది. ఇక అన్నం తిని పట్టుగా 11, 12 అయింది. 3 గంటలకు ఒక ఆమె మోసుకొని వచ్చింది. పాస్టర్ గారు తేలు కుట్టిందయ్యా. ఏం కుట్టింది అని చెప్పి మోసుకొస్తే ప్రార్థన చేసినాక నేను ఒక ప్రశ్న వేసే పొరపాటు, ఏమనమ్మా ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడ కుట్టిందంటే, అయ్యా నేను పొద్దున్న నిద్ర లేవగానే చుట్ట తాగి అలవాటు ఉంది, గూట్లో చేయి పెట్టిన చుట్ట కోసం ఆడేం కొట్టింది, తేలు. కొంచెం కూడా టైము. వాక్యం ఏం చెప్తుందో తెలుసు. అప్పుడు ఇలా వాక్యములో ఉన్న భక్తులు ఏం చేస్తారో తెలుసా? ఉదయముననే పక్షుల కిచకిసలు వినబడక ముందే, జాగ్రత్తగా వినండి, పక్షుల యొక్క కిచకిచలు వినబడక ముందే, మసీదులో ఆ యొక్క అజా వినబడక ముందే మన స్వరము దేవునికి వినబడునుగాక. చప్పట్లు కొట్టి లేవగానే చూసారా, అక్కడ కనిగిరి దగ్గర ఒక ఊరు ఉంది, పేరు చెబితే రేపు అడుగుతారు మీరు, అందుకని చెప్తున్నా. అక్కడ రోజు ప్రార్థన పెట్టించినాక అందరు లైన్లో నిలబడి ప్రార్థన చేయించుకోవడానికి అందరూ నిలబడ్డారు. నిలబడి ప్రార్థన చేయించుకున్నారు. అమ్మ ఏందమ్మా నీ సమస్య అంటే, మా ఇంటి ఎదురు తొందరగా పోయేటట్టు ప్రార్థన. అసలు ఏమన్నా సంబంధం ఉందా నాకు ఆ ఇంటి అమ్మా? ఆమె ఆలోచన అని ఊరుకోవాలా. ఉదయం లేవగానే ప్రార్థన చేస్తున్నాయా పోయేటట్టు, నువ్వు కూడా దురాలోచన అండి. ఎప్పుడు వస్తుంది? లేవగానే. ఎప్పుడమ్మా? ప్రియులరా, మన స్వరము ఉదయకాలమున ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువుని స్తుతించాలి. ఉదయముననే నువ్వు ఆ కార్యం చేయి చూడు, ఆ రోజంతా దేవుని సన్నిధి నీతో ఉండి నడిపించునుగాక. ఉదయం లేవగానే మా ప్రభు బిడ్డల ప్రభువుకి అప్పగించాలి. అందుకని ఒక భక్తుడు చెప్పాడు, జీవన తొలి సంధ్య అంటే ప్రారంభము ప్రభుతోనే ఉండాలి, జీవన మలి సంధ్య ప్రభుతోనే. నువ్వు లేవగానే ప్రభువును ధ్యానించు. ఈ రోజు ముగిసినప్పుడు కూడా నువ్వు ప్రభువును ప్రారంభం చెప్పాలి, ముగింపు ఎవరితో ఉండాలి? అలా మన కుటుంబాలలో మనము సిద్ధపడుదుముగాక. ఇంకో చూడండి, పౌలు గారు ద్వారా దేవుడు తెలియజేశాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29 నుండి 32 వచనాల వరకు. సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను ఇదుకొని నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము ఎన్ని ఉన్నాయో చూడండి. మా వైరం వైరం వైరం. నిన్ననో మొన్న పేపర్లో చూశాను, వేడి వేడి టీ లేదని అత్త, పాడలు కాదు మళ్ళీ సరిగా, అత్త పాడలకు టీ ఇస్తే వేడి లేదని కొట్టి చంపిందంట. ఉన్నారా మహాను తల్లులు ఎవరైనా మనలో అట్లా? అసలు అత్తలను అంత దూరం తెస్తుండరా? మా పెత్తనం చూసారా? అత్తను కొట్టి చంపిందంట. మా పేపర్లు వేశారు తమిళనాడులో.
కారణం చెప్పాలి. వేడి వేడి టీ చల్లారి నాకు ఇచ్చేదేమో. చూసా, ఒకవైపు భక్తి పెరుగుతుంటే ఒకవైపు సైతాను భక్తి కూడా జాగ్రత్తగా. ఆత్మీయ జీవితం వైరం ఉండకూడదు, తగ్గించుకోవాలి. చాలా మార్లు మనం వింటున్నాం, వైరం ఉండకూడదు. మనల్ని మనము చెప్పాలి. మొదటి రోజు నేర్చుకున్నాం, 3 దినాలు చెప్పుకున్నాం. బూడిద మనం ఎవరివి? దేనికి? ఇంకా సులువుగా చెప్పనా, ఈనాడు పేపర్ ఈరోజు వేయించుకున్నాం, నెలంతా వేయించుకున్నాం, మళ్ళీ తిరిగి అమ్మితే కొద్దిగా డబ్బులు వస్తాయి. అర్థమైందా? ఈ మనిషి చనిపోతే ఇవుణ్ణి తీసుకోమన్నా చెప్పండి, తీసుకుంటారా? ₹1 కూడా. అంటే ఆ వేస్ట్ పేపర్ కన్నా విలువ ఉంది, కానీ మానవుని ప్రాణం పోతే విలువ. కాబట్టి మనం బూడిదని గుర్తు పెట్టుకోవాలి. దీనికి వైరం, ఇంటిలో వైరం, సంఘములో వైరం, మనం పనిచేసే దగ్గర వైరం, పాటలు పాడే దగ్గర వైరం, అన్ని విషయాలలో వైరం. దేవుని పిల్లలమని మనం ఒక ప్రత్యేకతను కలిగి ఉందముగాక. మొత్తం ఎన్నున్నాయో తెలుసు? ఇక్కడ 21 ఉన్నాయండి. ఎన్నున్నాయి? చూసా, ఎన్ని లెక్కేస్తున్నారా మొత్తం? మా శారదమ్మ లెక్కేస్తున్నావా? మా దొనకొండ సంఘంలో బాగా ప్రార్థన చేసామే, పాటలు పాడా. అర్థమైందా? ఆత్మీయ జీవితంలో ఈరోజు చెప్పేవన్నీ మనము సిలువ వేయుదుముగాక. చదవమ్మా ఇంకా అక్కడి నుండి. కలహమును కొండెగాండ్రు అంటే అబద్ధాలు. మా ఏంటి? అబద్ధాలు. సాక్ష్యం సంపాదించుకుందాం. అబద్ధం చెప్పరయ్యా, వాళ్ళ అబద్ధము చెప్పరయ్యా. కొంచెం సాక్ష్యం సంపాదించుకుందాం. నన్ను గురించి మన గురించి ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళ అబద్ధం చెప్పరయ్యా, ప్రార్థన చేసేవాళ్ళయ్యా అనే సాక్ష్యాన్ని మనము సంపాదించుకుందుముగాక. ఇంకా చదువుమా. అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు. చాలా కుటుంబాల్లో ఇలాంటి బిడ్డలను చూస్తున్నాం. ఇప్పుడు సైతాన్ ఏం చేస్తుందో తెలుసా? తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే వాళ్ళని ఏం చేయలేక వాళ్ళ పిల్లలని పాడు చేస్తున్నారు. తల్లిదండ్రులకి ఏమవుతున్నారు? అవిధేయులవుతున్నారు. మనం ఎన్నడూ తల్లిదండ్రులకు అవిధేయులము కాకూడదు. ఈ తల్లిదండ్రులకు అవిధేయుడు అయితే పరలోకపు తండ్రి విధేయుడు కాలేవు. అందుకని దేవుడు దశాజ్ఞలు చెప్పినప్పుడు 4వ ఆజ్ఞ ఏం చెప్పాడో తెలుసా? నీ తల్లిని తండ్రిని చెప్పండి నోటితో సన్మానించడం ఏంటమ్మా? గౌరవించు. ఇప్పుడు తగ్గిపోయారు. తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు తగ్గిపోయారు. తల్లిదండ్రులకు విధేయులయ్యేవారు తగ్గిపోతున్నారు. ప్రార్థనా కుటుంబం అంటే తల్లిదండ్రులకు విధేయులు కావాలి, అంతేకాని అవిధేయులుగా ఉండకూడదు. అవిధేయులు కాకూడదు. అయితే కడవరి దినాల్లో అవిధేయులు అవుతా ఉన్నారు. చాలా పిల్లలను తీసుకెళ్ళి అమ్మా మంచి స్కూల్లో వేసి మంచిగా చదివించి మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసి తల్లిదండ్రులు తమ సుఖాన్ని అంతా ప్రక్కన పెట్టుకొని బిడ్డల కొరకు కష్టపడితే బిడ్డలు ప్రయోజకులైనాక ఈ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో చూడలేక వీళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేస్తారు. ఎక్కువ మంది కూడా పని చేస్తున్నారు. తొనకొండలో ఒక ఆయన ఉన్నాడు, పాపం ఆయన రైల్వే డ్రైవర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. దాదాపు 60,000-70,000 పెన్షన్ అవుతుంది. మా ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు అమెరికాలో ఉన్నాడు. వాళ్ళ అమ్మ చనిపోతే రాలా చెబుతున్నాడంట, నాకు రావడం కుదరదు. సెల్లులో అక్కడ ఏం జరిగేది వీడియో తీసి నాకు
చూసారా? అరే మరి నేను చనిపోతే అట్రా అడిగాడంట వాళ్ళ నాన్న. మిమ్మల్ని ఇలా చెప్తున్నావు, రేపు నేను చనిపోతే అట్లా, అప్పుడు చూద్దాంలే పోనీ తృప్తి కన్నా అప్పుడు వస్తాలే నాన్న అని అతని నోట నీకు డబ్బులు కావాలంటే చెప్పు పంపిస్తా. ఏం చేసుకుంటాం డబ్బులు? అమ్మ నీ జోబి నిండా డబ్బులు ఉన్నాయి. వినండి, మన జోబి నిండా డబ్బులు ఉన్నాయి, దాహం వేస్తుంది, అడవిలో ఉన్నావు, నీళ్లు లేవు, డబ్బులు తిన నువ్వు దాహాన్ని తీర్చుకోగలవా? తీర్చుకో. అర్థమైందా? ఆ డబ్బు తిని నువ్వు ఆకలిని తీర్చుకోగలవా? తీర్చుకోలేవు. తల్లిదండ్రులకు ఎప్పుడు మనము విధేయులుగా ఉండాలి. అదే ప్రార్థనా కుటుంబానికి సూచన. ఆమేన్. అదొక గుర్తింపు. ఇంకా చదువుమా. అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులు అంటే ప్రేమ చెప్పండమ్మా, ప్రేమ లేను. మాకు మస్తు ఉందయ్యే ప్రేమ అంటారా? మా భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకు, ఈ వీళ్ళిద్దరంటే పిల్లలకు, పిల్లలంటే వీళ్ళకి ఏముండాలి? అది నిజమైన దైవ కుటుంబము. ఆమె ప్రేమ లేకపోతే అనురాగరహితుడు అవుతావు, అనురాగరహితురాలి అవుతావు. దేవుడు నిన్ను ప్రేమించి, అమ్మా నీకు ఇచ్చిన భర్త ఒకవేళ అనారోగ్యముతో ఉన్న ఆయనను నువ్వు ప్రేమించాల్సిందే. చూడు 25 మందే చెప్పారు, 100 మంది. ఆమేన్. నీ భర్త లేక నీ భార్య అనారోగ్యముతో ఉంటే కూడా నువ్వేం చేయాలి? ప్రేమించు. ఎందుకో తెలుసా? పెళ్లి చేసుకున్నప్పుడు ఒక మాట చెప్పారు. ఏమని? వ్యాధిలోను బాధలు, కష్టములోను సుఖములు. చూసారా? కష్టం వద్ద నాకు తెలియదులే అని అంటే కుదరదు. ఆ ప్రేమ నువ్వు కలిగి ఉంటే యేసయ్య ప్రేమను తెలుసుకుందువుగాక. ఏ కుటుంబంలో అయితే ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉంటుందో ప్రియులరా, ఆ కుటుంబంలో యేసయ్య ఉంటాడు. ఆమేన్. ద్వేషం ఉన్న కాడ ప్రభువు ఉండనే. అనురాగ రహితులు అంటే ప్రేమ లేదు. అయ్యా కుటుంబం గురించి చెప్పావు కదా, మరి సంఘము ఆలోచించాలి. సంఘములో కూడా మనం అందరము ఒక కుటుంబము. చప్పట్లు కొట్టి ప్రభువు మనమందరము ఇప్పుడే చెప్పాక మనమందరము ఒక కుటుంబం అండి. యేసయ్య కుటుంబం. ఈ కుటుంబంలో కూడా ఒకరి ఎడల ఒకరికి ఏముండాలి? ఎవరైనా మనలో సంఘంలో ఎవరైనా ఒక ఇబ్బందిని ఎదుర్కొంటుంటే వాళ్ళ కొరకు సంఘం అంతా ఏం చేయాలి? పౌలు శీలను తీసుకెళ్లి చెరసాలలో వేస్తే వాక్యంలో రాయబడింది, సంఘము వారి కొరకు అత్యాశక్తితో చేస్తున్నావు. ఎక్కువ మంది ఏం చేస్తున్నా? వాళ్ళ కట్నే జరగాలి. ఏం కావాలంటే వాళ్ళ కట్నే. చాలా చాలా తప్పమ్మా. ఇదంతా చెప్పాలి. ఒక కుటుంబం. మనమందరము యేసయ్య పిల్లలం. ఎవరికి సమస్య వచ్చినా సంఘమంతా ప్రార్థన చేయాలి. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసే కంటే సంఘమంతా ప్రార్థన చేస్తే వెంటనే గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. బలం సంఘమంతా ప్రార్థిస్తుంది. తెలుసా? ఈ ప్రేమ ఇంటిలో ఉండాలి. చెప్పండి, సంఘములో ఒకరి ఎడల ఒకరికి. అదే ప్రభువు మెచ్చుకునే సంఘం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక అధ్యాయం అంతా ప్రేమను గురించి చెప్పబడింది. చెప్పండి, ఏ అధ్యాయం అది? 13వ అధ్యాయంలో ఉందండి. ప్రేమను గురించే చెప్పబడింది. చదువమ్మ మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. మా మొదటి కొరింథీ
13వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు ఉన్నాయి. మొత్తం ప్రేమను గురించే చెప్పబడ్డాయి. చూడండి, మొదటి వచ్చిన చదువు 13:1. మనుషుల భాషలతో మాట్లాడినను, దేవదూతల భాషలతో మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయ్యుండును. చూసారా, ప్రేమ లేకపోతే వ్యర్థం. ప్రేమ లేకపోతే ఇంకా క్రింద చెప్పబడిందమ్మా, నీ శరీరం అంతా ఒకల కొరకు శరీరం అంతా కట్ చేసి కత్తిరించి ఇచ్చిన ప్రేమ లేకపోతే వ్యర్థం. నీకున్నదంతా ఒకలకిచ్చిన ప్రేమ లేకపోతే చెప్పాలి వ్యర్థం. అందుకని 14వ అధ్యాయం మొదటి వచనములో చెప్పబడింది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసం. ఒకరోజు అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నా, అంతా సిద్ధపడి ఆఫీస్కు తయారై టై కట్టుకొని, అమ్మా వాళ్ళ ఆఫీస్కి పోవాలంటే మనలా కాదు, అన్నీ సూటు మా బూటు టై కట్టుకొని వెళ్ళాలి. తెలుసా, ఫారిన్లో ఎక్కడికి వెళ్ళాలన్నా అలా ఆ రీతిగా సిద్ధపడాలి. అంత తయారై సూట్ కేసు తీసుకుని ఆఫీస్కి వెళ్తుంటే ఆయన భార్య గయ్యాలి గంపంట. భార్య, ఆయన ప్రెసిడెంటే దేశానికి, ఈమె ఆయనకు ప్రెసిడెంట్. చూసారా, కొంతమంది ఎట్లుంటారు, బయట ఏమో ప్రెసిడెంటే, ఇంట్లో ఆయనకు ఇంకు బాటలు తీసి మీద పోసేసింది. సరే, కచ్చిం తీసుకునేదంతా తుడుచుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఈమెకు అర్థం కాల. వెళ్ళిపోయి వచ్చిందాక ఆలోచిస్తూ ఉన్నాక, ఇది నన్ను ఏమీ చెప్పడమ్మా అనలేదు. మనమైతే ఆఫీసు లేదు, అసలు ముందు ఈ ఆఫీస్ సంగతి ఏదో తేలుద్దాం అనుకుంటా కదండి. ఆయన కాము వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి సాయంకాలం ఆఫీస్ ముగించి ఇంటికి రాగానే ఎప్పటిలాగా ఆమెను పలకరించాడు, ఎప్పటిలాగా ఆమెతో మాట్లాడాడంట. సాయంకాలం అడుగుతుందంట, లింకన్ గారు నేను అంత పని చేసిన మీరెందుకు నన్ను ఏమీ అనలేదంటే ఆయన చెప్పాడంట, యేసయ్య ప్రేమ నిన్ను ఓర్చుకునేలా. చప్పట్లు కొట్టి ప్రభువు. ఏ ప్రేమ? యేసయ్య ప్రేమ నిన్ను ఓర్చుకునేలా చేసిందమ్మా. కాబట్టి నేను నిన్నేమి, ఈ ప్రేమ ఈ రాత్రి మనం పొందుకుందామా? ఆమేన్. మనం ఎంతో ధన్యులమవుతాం. చాలా కుటుంబాల్లో గొడవలు జరగటానికి కారణం ఏమి లేక అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఏముండదు ప్రేమ. ప్రేమ లేకపోతే మనం అనురాగ రహితులమవుతాం. అనురాగం లేకపోతే ఆ ఇంటిలో ఆనందము ఉండదు. తర్వాత మాట చదువుమా, అనురాగ రహితులు చదవాలి. రోమీలకు రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయం 29:32 మర్చిపోయారా? అందులో మొత్తం 21 దుర్గుణాలు ఉన్నాయి. ఎన్నున్నాయి చదువుమా? 21 ఉన్నాయి. చూసారా? ఇవి కూడా మనం ఏం చేయాలి చెప్పడమా? సిలువ వేయాలి. ఇంకా చూడండి, దేవుని యొక్క వాక్యములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచ్చిన, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు. సరే, నాతో చెప్పండి ఈ మాట. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు. అంటే దేవుని రాజ్యం వాళ్ళకు దొరకనే. చదువు ఇంకా, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైన
చూసారా? ఈ మొత్తం 10 ఉన్నాయి అక్కడ. మీరు ఇప్పుడు దాకా చూసారో లేదో, ప్రతిసారి చెప్పబడింది వ్యభిచారము. ప్రతి వాక్యములో చెప్పబడింది. చూసారా? మొత్తం 10 ఉన్నాయి ఇందులో దొంగలు, విగ్రహారాధన అంటే అమ్మా ఏదో బొమ్మ పెట్టుకుంటేనే కాదు, యేసయ్యను మించి లోకములో నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధనే. ఆమేన్. గమనించండి, యేసయ్యను కాదని ఈ లోకములో నువ్వు దేనిని వెంబడించినా అది విగ్రహారాధనే. గుర్తుపెట్టుకో, ప్రభువుకే ప్రథమ స్థానం ఇవ్వాలి, ప్రభువుకే మొదటి స్థానం ఇవ్వాలి. గుర్తుపెట్టుకో. ఇంకా చూడండి, వాక్యంలో మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం, అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును. అమ్మా ఎక్కడ చదువుతున్నారు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. అమ్మా క్షమించండి, 2:18. ఒక్క నిమిషం చూస్తున్నామ్మా. ప్రకటన గ్రంథం 21:8. అమ్మా క్షమించండి, 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు. ఇవెన్నో తెలుసా? మొత్తం 8 ఉన్నాయి. చూసారా? ఇవి ప్రకటన గ్రంథం అంటే చివరి గ్రంథంలో చెప్పబడ్డాయి. అందుకని ఇవి ఈనాడు చాలా మందిలో ఉండేవి. మొదటి చదువుమా, పిరికివారు. అమ్మ, దేవుని బిడ్డలు పిరికి వారిగా ఉండకూడదు. ఆమె పిరికి వారిగా ఉండకూడదు. దేవునిలో ధైర్యవంతులముగా ఉండాలి. నాకేమి నా ప్రభువు ఉన్నాడు. ఒకరోజంట ఒక ఆమె తన కుమార్తె అమెరికాలో ఉంటే విమానం ఎక్కి కుమార్తె దగ్గరికి పోవటానికి రెడీ, విమానం ఎక్కి వెళ్తావు. చూడండి, కొంత దూరం వెళ్ళి నాకు విమానంలో ఇంజన్ చెడిపోయింది. ఇప్పుడు కారులో ఇంజన్ చెడిపోతే ఏం చేస్తాం? రోడ్డు పక్కన పెట్టుకొని, చెప్పడమ్మా, దాన్ని రిపేరు. ఇప్పుడు పైన పోతుంది, ఇంజన్ చెడిపోయింది. ఇప్పుడు చెప్పండి, అక్కడ రోడ్డు పక్కన పెట్టడానికి ఛాన్స్. అయితే ఆ ప్రకటన చేశాడంట డ్రైవర్, పైలట్. ఇంజన్ చెడిపోయింది, 15 నిమిషాల్లో, అరగంటలో విమానం కూలిపోబోతుందో అని ప్రకటన. ఇంకెట్లుంటుందో చెప్పండి పరిస్థితి. అందరు కేకలేసి ఏడుస్తూ ఉన్నారు, పెద్దగా ఏడుస్తుంటే ఈమె కూతురు దగ్గరికి వెళ్తుంది కదా, ఆమెంట అందరికీ చూసి చిరునవ్వుతో, పెద్దగా నవ్వలా, చిరునవ్వు. మనకు తెలుసుకున్న నవ్వులని బాగా తెలుసు. చిరునవ్వుతో నవ్వుతా ఉంటే అందరు ఈమెకెళ్ళి చూసి ఏడ్చి, అందరు ఏడుతుంటే ఈమె నవ్వితే ఏమనుకుంటారు? ఏకలామనుకో కదా. ఇంకెళ్ళి చూసి కోపడుతున్నారు, కానీ మళ్ళీ ఏడుస్తారు. అరగంట కల్లా మళ్ళా డ్రైవర్ ప్రకటన చేశాడంట, 2వ ఇంజన్ బాగైంది, ప్రమాదము. అమ్మయ్య, అందరు ఊపిరి వెళ్ళి అమెరికాలో విమానం దిగింది. దిగ్గానే ఎవరించుకోడు వెళ్ళట్లే, బ్యాగ్ సర్దుకొని అందరు ఈమె చుట్టుముట్టి మేమందరము ఏడుస్తుంటే అది అవసరం. అప్పుడు మేమందరం ఏడుస్తుంటే నువ్వు ఒక్కదానివి నవ్వుతున్నావా? అసలు ఏంది నీ సంగతి? ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చిదానివి ఏమంటారు? అయ్యా, నాకు 2 కుమార్తెలు, నాకు 2 కుమార్తెలయ్యా. పెద్ద కుమార్తె ప్రభువు నమ్ముకుంది, కొంతకాలానికి చనిపోయింది, ప్రభువు దగ్గర పరలోకములో ఉన్నది. చిన్న కుమార్తె కూడా ప్రభువు నమ్ముకుంది, ప్రభు బిడ్డగా
ఉందయ్యా. ఇప్పుడు నేను చిన్న కుమార్తె కాడికి పోతున్నా. విమానములో తేడా వచ్చి చనిపోతే, సముద్రంలో పడి ఎక్కడ పడి చనిపోయాననుకో, నేను నా పెద్ద కుమార్తె కాడికి పోతా. చప్పట్లు కొట్టి ఎంత నిరీక్షణ. ఒకవేళ విమానం భద్రంగా వస్తే నా చిన్న కుమార్తె కాడికి పోతా. విమానం పడిపోతే నా పెద్ద కుమార్తె కాడికి. కాబట్టి నాకు దేవుడు పురాణే పెద్ద కుమార్తె అయిన ఒకటే. ప్రభు బిడ్డలు అలా ధైర్యంగా ఉండాలి. కానీ పిరికి వారిగా, పిరికోళ్ళకు పరలోక రాజ్యములో నో ఎంట్రన్స్ అంటే ప్రవేశము. రెండోది చదువుమా, పిరికి వారును. రెండోది, ఇది మనకు అందరికీ తెలుసు. విశ్వాసం లేకపోతే మనం అసలు ప్రభువుకు చెందిన వారము. గంటాపదంగా చెప్పాలి, మనకు విశ్వాసం ఉండాలి. చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక మా 11వ అధ్యాయం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఏంటంట? ఏముండాలి మనకి? విశ్వాసం లేకపోతే నువ్వు అసలు దేవునికి ఇష్టడై ఉండడము అసలు. తర్వాత మాట చదవమ్మా, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఆమేన్. ఏం చేయాలి? విశ్వాసం. ప్రభు దగ్గరికి వచ్చిన మనం అందరము ఆయన ఉన్నాడనియు చెప్పాలి. మా తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఆమేన్. ఒక ఊరిలో ఒక పాస్టర్ గారు ఎంత వ్యాధిగ్రస్తులైనా ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. చప్పట్లు కొట్టి. ఇంకా కొద్ది దినాలకి ఒకరిద్దరు చనిపోతే ప్రార్థన చేస్తే బ్రతికారంట. చప్పట్లు కొట్టి. చూస్తారా? తర్వాత చాలా వృద్ధాప్యం వచ్చింది ఒక ఆయనకి. దాదాపు 90 ఏళ్ళు దాటి 100 ఏళ్ళ దగ్గరలో చనిపోయారు. ఆ ఊర్లో కొంతమంది యువకులంట ఆయన ఎగతాళి చేయాలని, ఆయన్ను హేళన చేయాలని, ఈయన ముసలాయన కదా, నేను బ్రతికించడం సాధ్యము కాదనుకొని ఆయన కలుసుకొచ్చి ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు దేవుడు చెప్పాడంట, నా కుమారుడా నువ్వు అక్కడికి వెళ్తున్నావు, అక్కడ ఒక అద్భుత కార్యం చేస్తావు, నువ్వు వెళ్ళని చెప్పాడు. వచ్చాడు. అయ్యా ఏంటంటే చనిపోయాడు. అయ్యా ఎప్పుడు? 1 గంట ముందు చనిపోయాడు. ఎంత వయసు? 96 సంవత్సరాలు అని చెప్పి ప్రార్థన చేసి నువ్వు చాలా మందిని బతికించావు కదా. ఈయన కూడా వాళ్ళలో ఒకడు అంటున్నట్ట, ఎంత ముసలోని ఎక్కడ బతికి. అప్పుడంట చెప్పాడంట, మీరందరూ బైబిల్ పట్టుకోండి. ఏం పట్టుకోవాలి? పట్టుకోవాలి. ఎలా పట్టుకోమన్నాడంట, ఎలా ఎత్తమన్నాడు. బైబిల్ ఎత్తండి అందరమ్మా. ఉన్నాయా? ఉద్యోగదయ్య అంటావా? ఎత్తండి బైబిల్ ఉన్న వాళ్ళందరూ పై ఇలా పట్టుకొని బైబిల్ ఆ మంచం చుట్టూ నాతో పాటు మీరందరూ తిరగమని చెప్పారు. ఆమె బైబిల్ పట్టుకొని వెళ్తా ఆయన ఆడపడుతారా అని ఒకడు అక్కడే ఉంటారు. మా తిరిగోడేది ఆయన తిరగాల, మమ్మల్ని తిరగమంట. ఇంకొకడు రకరకాల బైబిల్ పట్టుకున్నాడంట. ఇలా పట్టుకొని యేసు యేసు చెప్పండి అందరూ. బైబిల్ పట్టుకొని చెప్పండి. యేసు 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 అంటూ చుట్టూ తిరిగేసరికి మా వినండి, ముసలోడు గొల్లేసి ఆ బైబిల్ ఇట్టు పట్టుకొని యేసు యేసు అంటున్నాడు. చెప్పండి బట్టి ఆయనకుంది కానీ విశ్వాసం వాళ్ళకు విశ్వాసం. ఈయనకేముంది? నీ ఇంట్లో కూడా అంతే, నా ఇంట్లో అయినంతే, సంఘంలో అయినంతే మనకేముండాలి? విశ్వాసం ఉంటే దేవుని అద్భుత కార్యాన్ని నువ్వు చూస్తావు. విశ్వాసం లేకపోతే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని కూడా చూడాలి.
విశ్వాసం. కాబట్టి మొత్తం 67 అయ్యాయి. ఎన్నున్నాయి? దుర్గుణాలు మొత్తం ఎన్నమ్మా? 67 ఉన్నాయి. 67ను మనం ఏం చేయాలి? దాచిపెట్టుకోండి. ఏం చేద్దాం? సిలువ వేయాలి. అప్పుడు నువ్వు పౌలు గారి వలె ఇకను జీవించువాడను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చదువు మా మాట, గలతీ 2:20. ఇకను జీవించువాడను నేను, క్రీస్తే నా యందు జీవించు. చూసారా? అద్భుతమైనది. ప్రభు మనందు జీవించాలి, ప్రభు మనలో కనబడాలి, ప్రభు మనతో ఉండాలి, మనలో ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.